ఏంటండి మీకోసం ఇల్లంతా తిరిగితే మీరు ఇక్కడ ఉన్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకే బానే ఉన్నానే. గుడ్. ఆ మాత్రం ధైర్యం కావాలి. అవును, మొన్న పెళ్లి చూపుల్లో మీ ఎదురుగా కూర్చున్నాడు. అతను గీతాంజలి సినిమాలో హీరో అనుకుంటే ఆవిడ మా ఆవిడ సినిమాల్లో నాగార్జునలా వేరే అంజలితో షికారులు కొడుతున్నాడు. కొట్టనివ్వండి. నో, నాకు రీజన్ కావాలి. అతను ఎవరితో తిరిగితే నాకేంటి? మీ ఆన్సర్ చాలా అసహ్యంగా ఉంది. తన లవర్ వేరే అమ్మాయితో తిరిగితే ఏ అమ్మాయి భరించదు. మీరు ఎలా భరిస్తున్నారు? ఎందుకు భరిస్తున్నారు? నాకు రీజన్ కావాలి. మీకు కావాల్సిన రీజన్ నేను చెప్తాను, పదండి. ఇంకో సినిమా కథ చెప్తారా? ఆహా, మీరెంత ఇంటెలెక్చువల్ అండి. అందుకే కదా ఎంఏ 3 సార్లు రాశారు. నువ్వేమి గోల్డ్ మెడల్ ఇవ్వక్కర్లేదు. నాకు రీజన్ కావాలి. గీతాంజలి సినిమా ఆవిడ మా ఆవిడ సినిమాలా ఎందుకు మారింది? మీకు ఇంకో స్టోరీ చెప్తే గానీ అర్థం కాదు. పదండి పదండి. చూడు, నేను అసలే మంచివాడిని కాదు. మిమ్మల్ని మంచివాడన్న వాళ్ళని చెప్పు తీసి కొట్టండి సార్. అయితే రీజన్ చెప్పు. గీతాంజలిలో నాగార్జున వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నాడు? మీరు ప్రేమాభిషేకం సినిమా చూసారా? చూడకపోతే కథ చెప్తావా? మీకు డీటెయిల్ గా అర్థం కావాలంటే స్టోరీ చెప్తేనే బెటర్. మీరు ప్రేమాభిషేకం సినిమా చూసారా లేదా? చూడటం ఏంటండి, నా లైఫ్ లో 28 సార్లు చూసిన ఒకే ఒక సినిమా అదే. భలే గుడ్ ఫిల్మ్ కదండి. ఎందుకుండదు? డైరెక్టర్ ఎవరు? దాసరి నారాయణరావు అద్భుతంగా తీశాడు. ఆ క్లైమాక్స్ సీన్ లో అక్కినేని నాగేశ్వరరావు రక్తం కక్కుతే నేను కన్నీళ్లు పెట్టుకున్నానండి. మీకు ఇంకా భలే గుర్తుంది ఆ స్టోరీ. మరి 28 సార్లు చూశానన్నానుగా. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టరే ఈ అబ్బాయిది కూడా. కరెక్ట్. అక్కడ కూడా ఆయనకి క్యాన్సర్ కదూ. మరి శ్రీదేవి క్యారెక్టర్ ఎవరన్నా అడగరే? ఇంకెవరు? ఆ అమ్మాయే. ఏం గెస్ చేశారు? జయసుధ క్యారెక్టర్ ఎవరు? ఇంకెవరు? ఆ అబ్బాయితో బండి మీద వెళ్ళిందే ఆ అమ్మాయి. స్టోరీ అంత పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ప్రేమాభిషేకానికి గీతాంజలికి కనెక్షన్ ఏమిటి? క్యాన్సర్. అసలు క్యాన్సర్ లోనే ఉంది కదా ఆన్సర్ అంతా. ఆ అమ్మాయిలో ఉన్న ప్రేమని స్ట్రాంగ్ గా చేయాలని ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అదా లైఫ్ కి మెయిన్ పాయింట్. అదే కదా ప్రాబ్లం. ఆ అబ్బాయి చనిపోయే లోపు ఆ అమ్మాయి మనసులో ఉన్న ప్రేమని స్ట్రాంగ్ గా చేయాలనేదే అతని కోరిక. మరి ఈ మధ్య ఈ అమ్మాయి చచ్చిపోతే? ఆ ఛాన్స్ లేదు. ఈ అమ్మాయి చనిపోదు, ఆ అబ్బాయి చనిపోడు. ఏమిటో వీళ్ళ మధ్య నేను చచ్చేటట్టున్నాను. ఇక్కడ ఇంత పెద్ద టైటానిక్ స్టోరీ నడుస్తుందని తెలియక అన్ని పనులు వదిలేసుకుని వెర్రి వెధవలా వచ్చాను. డౌటే ఉంది. అలాగే వచ్చారు, అలాగే కలుస్తున్నారు. ఆ అమ్మాయి కూడా మాట చెప్పేసా. రండి. చూడమ్మా, జీవితం సినిమా కాదు. సినిమా కథలా ఏ జీవితం ఉండదు. ప్రేమ కోసమే జీవించు, ప్రేమలోనే మరణించు. ఆమేన్. వస్తానమ్మా. ఏంటతను? ఇది గీతాంజలి సినిమాలో హీరోయిన్. ఇతను ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు. ఇది ప్రేమాభిషేకంలో జయసుధ. ఇది శ్రీదేవి. ఈ 2 బోండాలకి ప్రేమ. కానీ ఈ బోండా ఆవిడ మా ఆవిడ స్టైల్లో రొమాన్స్ నడుపుతుంది. చచ్చ. ఈ నాగార్జున ఈ గీతాంజలితో లవ్ కరెక్టా, లేకపోతే ఈ జయసుధతో ఎఫైర్ కరెక్టా? టోటల్ గా ఈ రెండిటికి మాత్రం క్యాన్సర్. క్యాన్సర్ ఉన్న ఈ బోండా క్యాన్సర్ లేని ఈ బోండాతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంది. మరి ఈ క్యాన్సర్ ఉన్న లేడీ బోండా అది తెలిసి కూడా ఎందుకు ఊరుకుంటుంది? ఇంతకీ ఈ బోండాకి క్యాన్సర్ ఉందా లేదా? బోండాల క్యాన్సర్ ఏంటి సార్? అంటే సైడ్ నిలబడి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వింటున్నావా? బోండాలు తినకుండా గేమ్ ఆడుతుంటే ఏ గేమ్ అని చూస్తున్నాను సార్. చెప్పుతో కొట్టి తోలు వలుస్తా. వెళ్ళి నీ డ్యూటీ చేసుకో. ఇది బోండాలతో తేలే సమస్య కాదు. ఈ కేసుని సాల్వ్ చేయాలంటే ఏదైనా కొత్త ఐడియా ఆలోచించాలి. హలో, ఏమంటాడు నీ తెలుగు షారూక్ ఖాన్? షారూక్ ఖానా? అతనెవరు? వాడే నిన్ను మోటార్ బైక్ మీద తిప్పుతూ ఉంటాడే నీ డ్రైవర్. అతను డ్రైవర్ కాదు. మరి నీ లవరా? అవును, ప్రస్తుతానికి ప్రేమించుకుంటున్నాం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాం. అయితే ఈ జన్మలో వాడు నీకు అర్థం కాడు. దేనికి? వాడికి నువ్వే కాదు. ఇప్పుడు నేను చెప్తాను. వాడికి క్యాన్సర్ ఉంది, శ్రీదేవి లాంటి హీరోయిన్ ఉంది, నువ్వు జయసుధవి. మీ ప్రేమ గీతాంజలి సినిమాతో మొదలై ప్రేమాభిషేకం సినిమాకి టర్న్ అవుతుంది. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? షాక్ షాక్ షాక్. నేను చెప్పాలనుకున్నది నువ్వు చెప్పేస్తున్నావేంటి? నీకు తెలియని సస్పెన్స్ ఇంకోటి ఉంది. నువ్వు సినిమా కథ చెప్పబోతున్నావా? నో నో నో, ఇది లైఫ్ స్టోరీ. ఓ, హలో, నేను బాలు మాట్లాడుతున్నాను. ఓ మీరా? పర్వాలేదే. సడన్ గా ఫోన్ చేశారంటే నేనింకా గుర్తున్నానన్నమాట. భలేవారండి. నా లవర్తో నేను ఎంత బిజీగా ఉంటే మాత్రం మిమ్మల్ని గుర్తు చేసుకొని ఉంటానా? అవును, మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉన్నారు? ఆవిడకేమండి, పగలు నాతో ఉంటుంది, రాత్రి కళ్ళకి వచ్చి సెటిల్ అయిపోతుంది. అదృష్టవంతురాలు. మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? నేను కాదు, మీరే మా ఇంటికి రావాలి.
నేనా? మీ ఇంటికా? అవునండి, రేపే పెళ్ళి. పెళ్ళా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి 2 రోజుల నుంచి ఫోన్ చేయటం లేదు? టైం ఎక్కడండి, ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే గంటలు గంటలు గడిచిపోతుంది. ఇక తల్లి తండ్రి తాత ఎవరు గుర్తు రావట్లేదు. మరీ గంటలు గంటలు మాట్లాడుకునే విషయాలేంటో. నేను మొదట అలాగే అనుకున్నాను, కానీ ప్రేమలో పడ్డాక ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఒకటా రెండా, తాజ్ మహల్ ప్రేమ చరిత్ర దగ్గర నుంచి చార్మర్ వరకు మాట్లాడుకుంటాం. అక్కినేని దేవదాస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి వరకు, ఆత్రేయ ఘాటైన ప్రేమ పాటల దగ్గర నుంచి వేటూరు స్వీట్ లవ్ సాంగ్స్ వరకు అనలైజ్ చేస్తాం. చెప్పకూడదు కానీ అప్పుడప్పుడు కిక్ కోసం వాత్సాయన కామచతురల గ్రంథాన్ని గురించి కూడా. అబ్బబ్బా! సారీ సారీ, ఈరోజు మా రమ్య బర్త్డే, స్వీట్ తీసుకోండి. ఓహో, ఆవిడ గారి బర్త్డే అని నాకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చారా? అయితే నేను హ్యాపీ బర్త్డే చెప్పానని మీ రమ్య గారికి చెప్పండి. తప్పకుండా. అవతల రమ్య సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను. వస్తానండి. బాబు, ఒక థమ్స్ అప్ ఇవ్వు. సార్ తీసుకోండి. టికెట్స్ దొరకలా, కూల్ డ్రింక్ మాత్రం దొరికింది. హ్యావ్ ఇట్. చేసా, ఎక్స్పెక్ట్ చేసా. ఇద్దరు థియేటర్ దగ్గర క్యాంటీన్కి వెళ్తారని, సింగిల్ కూల్ డ్రింక్ ఆర్డర్ చేస్తారని, 2 స్ట్రాలు వేసుకుని తాగుతారని ఎక్స్పెక్ట్ చేసా. అవును, ఇప్పుడు మీ హెల్త్ ఏమైనా రికవర్ అయిందా? నాకేమైంది, చాలా స్ట్రాంగ్ గా ఉన్నానే. చచ్చేంత వరకు ఆ మాత్రం ధైర్యం ఉండడం మంచిది. ఇప్పుడు ఎవరు చావబోతున్నారు? అది సస్పెన్స్ మిస్టరీ. అవును, మీరిద్దరు లవర్స్ అయి ఉండి రష్ గా ఉన్న సినిమాకి వచ్చారేంటి? జంటగా వచ్చే వాళ్ళు ఎవరైనా హిట్ సినిమాకి వస్తారా? ఫ్లాప్ సినిమాకి వెళ్తారు. కానీ ఇంతమంది జనం మధ్య ఎంజాయ్మెంట్ ఏముంటుంది? లీలా మహల్లో కాకినాడలో కాలరాత్రి డబ్బింగ్ సినిమా నడుస్తుంది. ఇప్పుడే ఆ సినిమాకి వెళ్తే మీరు సినిమా ఆపరేటర్ తప్ప ఇంకెవరు ఉండరు. వై డోంట్ యు గో దేర్? ఓకే, జస్ట్ మినిట్. సినిమా చూసే ముందు థియేటర్ ఎదురుగా రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ మీలాంటి లవర్స్ కోసమే. ఆ రెస్టారెంట్ కి వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చుని ఓ కూల్ డ్రింక్ తాగండి. చోటా రంగన్ అని ఓ గొప్ప సంఘ సేవకుడు ఆ స్పాట్ లో ఉంటాడు. వాడు మీలాంటి లవర్స్ ని ఓవర్ గా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, రేపు సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? ఓకే డ్రీమ్ బాయ్. ఆ జెంటిల్మెన్ చెప్పిన రెస్టారెంట్ ఇదే అనుకుంటా. ఏంటి అందరూ మనల్ని డైనోసార్స్ చూసినట్టు చూస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకలా చూస్తున్నారు వాళ్ళు? నువ్వేం పట్టించుకోకు. ఏం కావాలి సార్? 2 స్ట్రాబెరీ కోన్స్. ఓకే సార్. ఆశ్చర్యంగా ఉందే, ఈ రెస్టారెంట్ ఓన్లీ ఫర్ లవర్స్ అని ఆ పెద్ద మనిషి చెప్పాడు. మనం తప్ప ఇక్కడ ఎవరు లవర్సే లేరే. సార్ తీసుకోండి. అవును బాబు, ఇక్కడ చోటారంగానే సంఘ సంస్కృతి ఉన్నాడని చెప్పారు. ఆయన ఎప్పుడు వస్తారు? ఏ టైంలో రావచ్చు. ఐస్ క్రీమ్ కావాలా? కమ్ కమ్. So cute. Come on. నువ్వు చెప్పేది నిజమేనా? ఆంధ్రాలో ఉన్న రౌడీ షీటర్స్ అందరి మీద ఒట్టు. వాడు 2 అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాడు. ఒక అమ్మాయిని రెస్టారెంట్ కూడా తీసుకొచ్చాడు. కావాలంటే వెళ్ళి చూడు. వాడు ఎలా ఉంటాడు? అందంగా హీరోలా ఉన్నాడు. ఎల్లో షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొచ్చాడు. ఎల్లో షర్ట్ బ్లూ జీన్స్. పద. వెళ్ళు. తిను లక్ష్మి, తిను. వద్దండి. పర్వాలేదు, తిను. క్యూట్ లిటిల్ బేబీ. Sweet baby. తీసుకో. తీసుకో. Oh, lovely. లే. ఎవరండి మీరు? అబ్బా, కొడతారండి. ఏంటి? ఆపండి. ఎందుకు కొడుతున్నారు మా ఆయన్ని? చంపేస్తా. ఎవరండి బాబు మీరు? బాక్సింగ్ పోటీలో మొదటి రౌండ్ పూర్తి అయిపోయినట్టు ఎవరు మీరు? వెళ్ళి వాడి ఫేస్ చూసొస్తా. ఏమండి? ఆ చోటా సాబ్, మీరు కొట్టింది ఇంతవరకు ఇతన్నా? నువ్వు చెప్పింది వీడు కాదా? వీడని నేను చెప్పానా? మరి ఛీ, ఏం దాదావయ్యా? బొత్తిగా బ్రెయిన్ లేని వాళ్ళు దాదారు అవుతారని నువ్వు ప్రూవ్ చేసావు కదా. బ్లూ జీన్స్ ఎల్లో షర్ట్ అని చెప్పావు కదా. చెప్తే మాత్రం
ఒడ్లో గడియారం ఉన్నోడల్లా ప్రతివాడు మహాత్మా గాంధీయేనా? అరే కొట్టే ముందు పేరు, ఊరు, అడ్రస్, రీజన్స్ అన్ని ఎంక్వైరీ చేసి కొట్టాలి కానీ దానవీర సూరకర్ణలాగా పేరు అడగకుండా దానం చేస్తున్నట్టు దంచేయడమేనా? తప్పే. ఛీ! నా మొగుడు నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదండి. ఎందుకు వింటాడు? ఈ దాదాలంతా దాదా ఫాల్కెల్లా ఫీల్ అయిపోతారు. మీలాంటి దాదాల వల్ల నా ప్రాబ్లం వర్కౌట్ అవ్వదు. అవును, ఈ టేబుల్ మీద కూడా అదే డ్రెస్ తో ఉండవాడు ఉండాలి కదూ. మీరు గుడుంబ సత్తు కడుకోవచ్చు, తొక్కలో సత్తు కడుకోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. పవర్ స్టార్, ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీరంటే నాకు చాలా అభిమానం. థ్యాంక్ యూ. నా ప్రాబ్లం ఒకటి మీరే సాల్వ్ చేయాలి సార్. ఓ మనీ ప్రాబ్లమా? మెంటల్ ప్రాబ్లం. నేను పెళ్లి చూపులకి వెళ్ళి ఓ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి క్యాన్సర్. అరే పాపం. ఇంకో పాపం ఉంది సార్. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, వాడికి కూడా క్యాన్సర్. అయ్యో పాపం. అసలు పాపం ఇక్కడ ఉంది సార్. వాడు క్యాన్సర్ ఉన్న అమ్మాయిని ప్రేమించి రెండో అమ్మాయిని మోటార్ బైక్ మీద తిప్పుతున్నాడు. అసలు చచ్చిపోయే వాడికి ఇద్దరు లవర్స్ ఎందుకు సార్? వాళ్ళ ప్రాబ్లం నీకెందుకు? అది కాదు సార్, నేను చెప్పే ఈ రియల్ స్టోరీలో వాడు ప్రేమిస్తున్నది ఎవరిని? నువ్వు వెళ్ళి మంచి డైరెక్టర్ సలహా అడిగితే నీ సమస్య సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవుద్దంటారా? ఏంటయ్యా పోస్టర్తో మాట్లాడుతున్నావు? పోస్టర్ ఏంటి, లైవ్ లో కనపడుతుంటే మామూలు హీరో అయితే జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. వేషమా? కాదండి, నేను మీ అభిమానండి. నాకు సమస్య వచ్చి పడింది, అది మీరే సాల్వ్ చేయగలరని మీ దగ్గరకు వచ్చాను. నేను కూర్చోచ్చా? పర్వాలేదు, నిలబడి మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఏంటి ప్రాబ్లం? ఏమండి, ఆవిడొచ్చింది, ఆయనకిద్దరు. ఆవిడ మా ఆవిడ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. వీడెక్కడ మొగుడండి? ఇలాంటి ఇద్దరు లేడీస్ ఓ జెంట్ స్టోరీస్ ఎన్నో తీశారు, సక్సెస్ చేశారు కూడా. ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించారు కదా. అలాంటి ప్రాబ్లం నాకు వచ్చి పడింది. ఏంటది? నేను పెళ్లి చూపులకి వెళ్ళానండి. పాపం ఆ అమ్మాయికి క్యాన్సర్. నిన్ను చూసిన తర్వాత వచ్చిందా? కాదండి, నన్ను చూడక ముందే వచ్చింది. ఓ, అయితే పాపం ఆమెను పెళ్లి చేసుకోలేకపోయావా? కష్టం. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు. కంపెనీ ఉంటుంది, నీకు మంచిదేగా. పాపం అతను కూడా క్యాన్సర్ సార్. అయితే మంచి డాక్టర్ చూపించు. నా దగ్గరికి రావడం ఎందుకు? సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. ఏంటి వినేది? నువ్వు గీతాంజలి కథ చెప్తే తీరిగ్గా వింటాను, నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నావా? అక్కడే టర్నింగ్ ఉంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి లవర్ ఉన్నాడే, వాడు వేరే అమ్మాయితో మోటార్ బైక్ మీద తిరుగుతున్నాడు. కొంపదీసి ఆ అమ్మాయికి కూడా క్యాన్సరేనా? కాదు సార్, హెల్తీ బాడీ. ఈ హిస్టరీ ఏంటో అర్థం కాక ఆ ఫస్ట్ అమ్మాయి ఫ్రెండ్ ని అడిగితే ఈ అమ్మాయి చేత చీ అనిపించుకోవడానికి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్పింది. అదిగో మళ్ళీ ప్రేమాభిషేకం కథ చెప్తున్నావు. ఈ కథలని విని పిచ్చెక్కి మీకు చెప్పాలని వచ్చాను సార్. నీ పిచ్చి నాకెక్కించడానికా? కాదు సార్, ఈ కథలో హీరో ప్రేమిస్తున్నది ఎవరిని? క్యాన్సర్ ఉన్న అమ్మాయినా, హెల్తీ బాడీ అమ్మాయినా? వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు? చూడు, ఇది రైటర్స్ అడగాల్సిన ప్రశ్న. అర్జెంటుగా వెళ్ళి ఏ రైటర్ను పట్టుకుని ఈ క్యాన్సర్ కథ వినిపించు. సొల్యూషన్ ఇస్తారంటారా? సొల్యూషన్ ఇవ్వకపోయినా కనీసం పోలీస్ రిపోర్ట్ అయినా ఇస్తారు. అది కాదండి, ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిని? శేఖర్, వద్దండి, నేను కాఫీ తాగే మూడ్ లో లేను. వీడిని మెడ పట్టుకుని మర్యాదగా బయటకు గంటేయ్. సార్, నా సొల్యూషన్ సార్. చెప్పండి. సార్, నా పేరు సూర్య. వెరీ గుడ్, మిమ్మల్ని ఓ డౌట్ అడగాలని వచ్చాను. అడగండి. మీరు సిగరెట్ ఎందుకు కాలుస్తారు? ఇదే నీ డౌట్? కాదు సార్, అది వేరే డౌట్. ముందు ఈ డౌట్ తీర్చండి. సిగరెట్ కాలుస్తే ఐడియాలు బాగా వస్తాయా? ఐడియాలు రావు. ఆ. మొదట దగ్గు వస్తుంది, ఆ. తర్వాత ఆయాసం వస్తుంది, ఆ. తర్వాత టీబీ వస్తుంది. మరైతే సిగరెట్ కాల్చడం ఎందుకండి? ఎప్పుడైనా బోరు కొడితే హాయిగా దగ్గుకోవచ్చుని. చూడండి, నాకు సిగరెట్ అంటే పడదు, కొంచెం ఆపేస్తారా? నువ్వెవరయ్యా నా రూమ్లోకి వచ్చి నన్ను సిగరెట్ ఆర్పేయమంటావు? ముందు నీ డౌట్ ఏంటో చెప్పు. నేను పెళ్లి చూపులకి వెళ్ళాను సార్. వెరీ గుడ్, పాపం ఆ అమ్మాయి క్యాన్సర్. శుభం. ఆ అమ్మాయి కూడా సిగరెట్ అలవాటు ఉందా? లేదు సార్, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, ఆహా. వాడికి క్యాన్సర్. ఆ? ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ప్రేమించుకున్నారు? క్యాన్సర్ హాస్పిటల్లోనా? కాదు సార్, అవుట్ ఆఫ్ హాస్పిటల్. కానీ వాడు పెద్ద చీట్. ఈ అమ్మాయిని ప్రేమించి వేరే అమ్మాయితో బైక్ మీద తిరుగుతున్నాడు. పాపం, ఎలాగో చచ్చిపోతాం కదా అని ఎంజాయ్ చేస్తున్నాడేమో. ఏంటి సార్ వాడి మీద జాలి పడతారు? అసలు వాడిద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఇద్దరిని ప్రేమిస్తున్నట్లే. ఇద్దరిని? అవును, క్యాన్సర్ లేదని ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆ. తనలాగే క్యాన్సర్ ఉందని ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. క్యాస్ట్ ఫీలింగ్ లాగా క్యాన్సర్ ఫీలింగ్ అనమాట. ఐ సీ. కానీ ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించడం తప్పు కదా? ఇదిగో, వాడి చావు వాడు చస్తాడయ్యా. వాడి గురించి ఆలోచించి నీ హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటావు? అదేంటి సార్, మీరు ఇన్ని సినిమాలకి కథలు డైలాగులు రాశారు, వాడు ఎవరిని ప్రేమించాడో ఆ మాత్రం చెప్పలేరా? చూడు సూర్య, నేను సినిమాలకి కథలు డైలాగులు రాసిన మాట నిజమే. ఓసారి డైరెక్టర్ చెప్పినట్టు రాస్తాను, ఓసారి నిర్మాత చెప్పినట్టు రాస్తాను, ఓసారి హీరో చెప్పినట్టు రాస్తాను. వాళ్ళు చెప్పినట్టు మీరు రాయడం ఎందుకు? నేను రాయకపోతే వాళ్ళే రాసేస్తారు కదా. అందుకని నీ డౌట్ నువ్వే ఇన్వెస్టిగేట్ చేసి తీర్చుకో. అవతల నాకు చాలా పనులున్నాయా, ఒక క్యాన్సర్ కూడా రాయచ్చా. నీ క్యాన్సర్ నాకు వచ్చింది. హలో, హలో బాలు గారా?
మీరా? ఏ ఇంకెవరైనా చేస్తానన్నారా? అబ్బే అదే లేదండి. అవును, మీరు ఇంత సడన్ గా ఫోన్ చేశారేంటి? 2 రోజుల నుంచి మీ ఫోన్ రాలేదు. ఈ రోజైనా వస్తుందేమోనని మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఫోన్ చేశాను. సారీ అండి. ఈ రోజు మేము మా బంధుమిత్ర సమేతంగా వన భోజనాలకు వెళ్ళే ఏర్పాట్లో ఉన్నాం. వనభోజనాలకా? అయితే మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చుగా. మీరు లేకుండానా? మీతో చెప్పాలనుకునే లోపలే మీరే అడిగారు. ఇంకో విషయం, రేపు నా పెళ్లి నిశ్చితార్థం జరగబోతుంది. హలో, మనం రేపు వన భోజనాల్లో కలుసుకోబోతున్నాం. ఓకే, గుడ్ నైట్. నీ ఇంతకాలం గీతాంజలిలో నాగార్జున అనుకున్నాను, కానీ మన్మథలీలలో కమల్ హాసన్ అని ఈ మధ్య తెలుసుకున్నాను. వాడు మన్మథలీలలో కమలాసన్ అయితే నాకేమిటి, నరసింహ సినిమాలో రజనీకాంత్ అయితే నాకేమిటి? వాడెక్కడున్నాడు చెప్పు. రేపు బాలుకి నిశ్చితార్థం. ఇంకా ఈ కీచే నా దగ్గర ఉండటంలో అర్థం లేదు. దీన్ని వెంటనే తనకిచ్చేయాలి. ప్రేమికుల్లో ఎవరైతే ఆ హార్ట్ ను పుచ్చుకుంటారో ఇచ్చిన వాళ్ళతో డెఫినెట్ గా పెళ్ళవుతుందట. నిజంగా ఆ కీచైన్ కి అంత పవర్ ఉందండి? అబ్బో, ప్రేమలో ఉన్న పవర్ అంతా దాంట్లో ఉందంట. అమ్మా ఐశ్వర్య, టైం అవుతుంది, త్వరగా రామ్మా. మేం కార్ దగ్గర వెయిట్ చేస్తుంటా, తొందరగా రా. నమస్తే. నమస్తే. రండి. లేట్ అయ్యేసరికి ఇంక రారేమో అనుకున్నాం. మీరంత ఆప్యాయంగా పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఏమ్మా ఐశ్వర్య, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. బాలు ఎక్కడ? హలో ఐశ్వర్య. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, అవి మీకోసమే వెయిట్ చేస్తున్నాను. హలో సార్. ఏంటి ఏంటి మీరు వంటలా? చేయకూడదా? అలా అని కాదు, ఆ. జనరల్ గా ఇది ఆడవాళ్ళు చేసే పని కదా. నలుడు ఎవరు? మగాడు. భీముడు ఎవరు? మగాడే. వాడు చేసినట్టు వంటలు ఎవరైనా చేశారా? ఆహా. మరి నేనెవరు? మగాళ్లే సార్. నేను కూడా అలాగే చేస్తాను. మన మగవాళ్ళు ఎలా ఆలోచించడం వల్లే ఆడవాళ్లను వంటగదిలో పెట్టి వీళ్ళు జూలైగా ఊర్లమ్మటా తిరుగుతున్నారు. నువ్వు ఇది తిను. కాదు మామగారు, మగవాడిని వంటగదిలో కూర్చోబెట్టి ఆడవాళ్ళు ఊళ్ళు వెళ్తున్నారు. ఏంటి ఓ రెచ్చిపోతున్నారు? అసలు నీ ఉద్దేశం ఏంటే? ముందు నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నా ఉద్దేశం ఏంటో చెప్తాను. ఏముంది, ఎంతకాలం నీతో పోట్లాడతాను, అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటి, విడాకులు తీసుకుంటున్నారా? కాదు, ఇది ఎన్ని వాగినా నోరు విప్పకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వు ఇప్పకపోతే నేను ఇప్పను. ఓహో, ఈ నిర్ణయం క్లైమాక్స్ లో అయినా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బై బాయ్, మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను, రండి. నేను చెప్పానే మొదటి క్యాండిడేట్ అని, ఆ అమ్మాయి. రమ్య, ఒకసారి ఇలా వస్తావా? జస్ట్ మినిట్. ప్లీజ్. చూసారా రెండో క్యాండిడేట్ ని కూడా పిలిచాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ లేకుండా ఎలా కన్విన్స్ చేస్తాడో చూడండి. రమ్య, నేను చెప్పానే ఆవిడే ఈవిడ. నేను చెప్పానే ఆవిడే ఈవిడ అని చెప్తే ఏమర్థమవుతుంది? నా గురించి ఆవిడికేం చెప్పారో, ఆవిడ గురించి నాకేం చెప్పారో అర్థం అవ్వాలిగా. నేను చెప్పేది ఏముంది, ఈ పాటికి మీ ఇద్దరు ఎవరనేది మీ ఇద్దరికి అర్థమైపోయి ఉండాలి. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఓకే. ఓపెనర్ కోసమా? థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ ఎవరికి? నా ఉడ్బికి. రెండా? అవును. హలో. థ్యాంక్స్. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. ఒకే ఛానల్లో ఒకే టైంలో రెండు ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయడం ఈ టీవీ జెమిని టీవీ వాళ్ళ వల్లే కాదు. ఇతడు రెండు ప్రోగ్రామ్స్ ని ఒకే టైంలో ఒకే ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడంటే వా టాలెంట్ ఏంటో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను. క్యాంటీన్ కు అమ్మాయితో వచ్చాడు, ఈ రోజు ఇద్దరు అమ్మాయిలతో పబ్లిక్ గా రొమాన్స్ లోకి దిగితే పగ పౌరుషం చలనం లేకుండా మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారంటే మీరు దాదాలు కాదు, దద్దమ్మలు. మేము దద్దమ్మలమో దద్దరల్ల కొట్టే దాదాలమో నువ్వే చూడు. పద పద. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. రమ్య, నువ్వు 3 గంటలకు జూ పార్క్ వచ్చే నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఆ రోజు మీ హార్ట్ పోయిందని చెప్పారు కదా, దొరికిందా? లేదు, అది చేరవలసిన దగ్గరికి చేరిందని నా ఫీలింగ్. అది నా దగ్గరే ఉంది. మరి ఆ రోజు అడిగినప్పుడు లేదని అబద్ధం చెప్పారు? ఎందుకో
దాని గొప్పతనం గురించి మీరు అంతగా చెప్తుంటే నాకు ఇవ్వాలనిపించలేదు. మరి ఇప్పుడు మాత్రం అది మీ దగ్గర ఉందని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే అది నాకు విషయం చెప్పింది. క్యా హోతా హై దేఖేంగే. ఏం చెప్పింది? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. వీడేంటి చేతులతో కొట్టాడనుకుంటే పారెత్తాడు. నా ఏంట్రా ఇదంతా? అసలు వాడెవడు? వాడెవడు ఆ ఏరియా రౌడీలో ఉన్నాడ్రా. కారణం లేకుండా వచ్చి నాతో గొడవ పడ్డాడు. నన్ను కాపాడటం కోసం అడ్డుపడి పాప ఐశ్వర్య ప్రాణాపాయంలో పడింది. బాలు ఎవరు? నేనే. ఏం జరిగింది సార్? రమ్యను హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. రమ్యని నేను హత్య చేశానా? చూసారా ఎస్ఐ గారు, ఎక్స్పీరియన్స్ కిల్లర్స్ కూడా ఇంత నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు. లేదు ఎస్ఐ గారు, ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు రమ్యను జూ పార్క్ కి రమ్మన్నావా లేదా? రమ్మన్న మాట నిజమే, కానీ నేను వేరే ప్రాబ్లం పడి ఆ విషయమే మర్చిపోయాను. అంటే మర్డర్ చేసే ముందు పోలీసులకు దొరకకుండా సాక్ష్యాధారాలు రెడీ చేసుకున్నావు అన్నమాట. నేనంత దుర్మార్గుండి కాదు. అయినా రమ్యని హత్య చేయాల్సిన అవసరం నాకేంటి? రమ్యని ప్రేమించానని చెప్పి నీ వెంట తిప్పుకున్నావా లేదా? అవును, నా వెంట తిప్పుకున్న మాట నిజమే, కానీ నేను రమ్యని ప్రేమించాను ఎప్పుడు చెప్పలేదు. విన్నారా? ఇంతకన్నా అబద్ధం ఇండియాలో ఉందా? ప్రేమించాను అని చెప్పకుండా ఏ అమ్మాయి అయినా ఓ మగాడి వెంట తిరుగుతోందా? లేదు సార్, రమ్యకి నా పర్సనల్ ప్రాబ్లం చెప్పాను. ఏంటా ప్రాబ్లం? లేడీస్ ప్రాబ్లమా? ఉండవా మధ్యలో నీ కామెంట్ ఏమిటి? వాడు ఏదో చెప్తున్నాడుగా చెప్పరి. బాలు నువ్వు చెప్పరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అదే మాట రమ్యకి పెళ్లి చూపులో చెప్పాను. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించడానికి వీలుగా మధ్యలో ఉండి నాటకం ఆడమని అడిగాను. అందుకు రమ్య కూడా ఒప్పుకుంది. నాటకం అంటే మరీ అంత రియలిస్టిక్ గా ఉండాలా? నువ్వు అమ్మాయిని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని బాడీకి బాడీ తగిలేట్టు ఊరంతా తిప్పలేదు. ఆ ఇన్సిడెంట్ నువ్వు ఎప్పుడు చూసావు? నేనే కాదు, ఐశ్వర్య కూడా చూసింది. మీకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తులేదా? బాలు రమ్య మోటార్ బైక్ మీద వెళ్తుంటే మరో బైక్ వచ్చి ఫుట్ రెస్ట్ విరిగేలా గుద్దింది. అవును, ఆ ఇన్సిడెంట్ కూడా చూసాం. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, నేనే. ఏమిటి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు? వాళ్ళిద్దరూ బైక్ లో మరీ అంత క్లోజ్ గా వెళ్లకుండా ఫుట్ రెస్ట్ వెరగొట్టాను. దాంతో ఆ అమ్మాయి గత్యంతరం లేక బైక్ లో సైడ్ గా కూర్చొని వెళ్ళిపోయింది. బైక్ మీద కూర్చుని పోతే పర్వాలేదు, థియేటర్ దగ్గర ఇద్దరు ఒకే బాటిల్లో 2 స్ట్రాలు వేసుకుని కూల్ డ్రింక్ ఎందుకు తాగారు? సమ్మర్ కదా, దాహం వేసి తాగుంటారు. దాహం వేస్తే మాత్రం క్లోజ్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ తాగుతారా? హలో, వాళ్ళిద్దరూ కూల్ డ్రింక్స్ తాగడమే చూసావు, కానీ ఆ కూల్ డ్రింక్ సప్లై చేసింది నన్ను చూసావా? కూల్ డ్రింక్ సప్లై చేసింది నువ్వా? మరి అదే. బాలు తాగే స్టాక్ ముడివేసి ఆ అమ్మాయి ఇంగిలి అతను తాకుండా ఏర్పాటు చేసింది కూడా నేనే. ఏమిటా ఈ నాటకాలు? లేని పోలీసు సమస్యలు తెచ్చుకోవడానికి ఎంతకంటే మార్గాలు దొరకలేదా మీకు? వాడు ఎవరో అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మనసు తన వైపు తిప్పుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడానని చెప్తున్నాడు కదండి. ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ వాడిని మర్డర్ కేసులో ఇచ్చి వాడి ప్రాణం మీద తీసుకొచ్చింది. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఎవరో చెప్పు నాన్న. ఏంటి ఇంకా ఆలోచిస్తావు? పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నిజం చెప్పకపోవడం పద్ధతి కాదు. ఇప్పటికైనా అమ్మాయి ఎవరో చెప్పే బాలు. చెప్తాను. మొదటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. ప్రేమించదగ్గ అమ్మాయి కోసం వెతికాను. నా అన్వేషణ ఫలించి ఓ అమ్మాయి దొరికింది. మనసారా అమ్మాయినే ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు. కానీ ఎందుకు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని నా మనసు చెప్పింది. ఆ మాట ఆ అమ్మాయి చేత చెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఓసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కావాలని నా హ్యాండ్ కర్చీఫ్ మర్చిపోయినట్టు నటించాను. కర్చీఫ్ అమ్మాయి దాచుకుంది. మరోసారి నా కీచెన్ కావాలనే ఆమె ముందు వదిలేసి వచ్చాను. ఆ కీచెన్ కూడా దాచుకుంది. ఎన్ని దాచినా ఆ అమ్మాయి మనసును దాచలేకపోయింది. తన ప్రవర్తన చూస్తే నన్ను ప్రేమిస్తుందని తెలిసిపోయింది. ప్రేమించానని చెప్పడానికి ఆ అమ్మాయి మోహాట పడింది. నిజం చెప్పాలంటే నేనే చనువు తీసుకోలేకపోయాను. ఆ అమ్మాయి మనసులో ఏముందో చెప్పించడానికి పెద్దవాళ్ళతో పెళ్లి చూపులకు వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిందే కానీ తన ప్రేమ గురించి మాత్రం చెప్పలేదు. రమ్యతో పెళ్లి కూడా నిశ్చయిందని చెప్పాను. అయినా ఆ అమ్మాయిలో ఏ మాత్రం చలనం లేదు. చివరికి నాకు ప్రమాదం జరగకూడదని తనడ్డుపడి నా ప్రాణాలు కాపాడింది.
ఇంత జరిగినా ఆ అమ్మాయి ఎవరో చెప్పకపోతే నేను ప్రేమికుడినే కాదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఐశ్వర్య. అంటే నువ్వు ప్రేమించింది ఐశ్వర్యనా? ఆ అమ్మాయి ఎవరు మీ నాన్నకి నాకు ముందుగానే చెప్పొచ్చు కదరా. ఏంటి చెప్పేది? మీరిద్దరు విడాకుల కోసం దెబ్బలాడుకోవడం తప్ప వాడిని ఎప్పుడు అర్థం చేసుకున్నారు, వాడు చెప్పింది ఎప్పుడు విన్నారు? అమ్మయ్యా, నా సమస్య తేలిపోయింది. నీ సమస్య ఏంటి బాబు? మీ వాడు ప్రేమించింది రమ్యని కాదు ఐశ్వర్యనని ఇప్పుడు తేలిపోయింది. నీ సమస్య ఏమో గానీ మా వాడి మీద మర్డర్ సమస్య తెచ్చావు, అది తెలియదు ఇప్పుడు. ఆ సమస్య కూడా ఇప్పుడే తేల్చేస్తాను, రండి. అమ్మాయి రమ్య, నిద్రపోయింది చాలు, లేచి మొహం కడుకో. అంటే ఈ అమ్మాయిని ఎవరు మర్డర్ చేయలేదా? లేదు, ప్రేమించానని ఐశ్వర్యతో చెప్పించడానికి మీ వాడిని నాటకాలు ఆడాడు. ఎవరిని ప్రేమించాడో అందరి ముందు చెప్పించడానికి నేను ఈ నాటకం ఆడాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ సమయంలో అయినా బాలి చేత నిజం చెప్పించాలి, వాళ్ళిద్దరిని కలపాలి. దీనికి మీ హెల్ప్ కావాలి, ప్లీజ్. ఓకే. అమ్మాయి కడుపులో కత్తుకుచ్చుకుని ఇంతసేపు ఎలా నిలబడింది? వెరీ సింపుల్. లోపల లైఫ్ బాయ్ సోప్ ఉంది. ఆ, మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ కదా, సోప్ లో కత్తి గుచ్చి నిలబెట్టించా. అంటే లైఫ్ బాయ్ సోప్ వల్ల ఈ ఉపయోగం కూడా ఉందన్నమాట. బయట పరిస్థితి కామెడీగా బాగానే ఉంది కానీ లోపల ఐశ్వర్య పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చూద్దాం రండి. కమాన్ పదండి. ఎంతసేపు రా, ఎక్కడికి వెళ్ళావు? ఏం చేయమంటావురా? ఎంతో కష్టపడి చిరంజీవి ఫోన్ చేసి బ్లడ్ బ్యాంక్ నుండి ఓ నెగిటివ్ బ్లడ్ తెచ్చాను. పద. ఎక్కడికి వెళ్తున్నారు? ఐశ్వర్యం చుట్టానికి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు డిస్టర్బ్ చేసినా గత స్మృతుల్ని మర్చిపోయే అవకాశం ఉంది. లేదు సార్, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయం ప్లీజ్. వెళ్ళనివ్వండి సార్. ఓకే. I love you. I love you. చూసావా ప్రియా, ముందు బాలుతోనే ఐ లవ్ యూ చెప్పించాను.